సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జనగామ జిల్లా కేంద్రంలోని జూబ్లీ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంజారా సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలామణి, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు స్వామి నాయక్, మాజీ కౌన్సిలర్ బాంకుడోత్ అనిత తదితరులు హాజరయ్యారు. మొదట సంత్ సేవలాల్ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సేవలాల్ మహారాజ్ బోధనలు, సేవా కార్యక్రమాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సంత్ సేవలాల్ మహారాజ్ బంజారా సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారని తెలిపారు. ఆయన చూపిన మార్గంలోనే సమాజ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. సమాజ ఐక్యత, విద్యా ప్రగతి, యువత సాధికారత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సన్మానం చేయవలసిందిగా కూర్చున్నాం డాక్టర్ లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ అనిత గారికి, తర్వాత రాజనాయక్ గారికి, పుణ్య దంపతులకు పవిత్ర అన్నయ్య చూడనా చిన్న సమావేశం మీకు సమాచారం వచ్చేసారి సేవలాల్ జయంతిని కమిటీ ఆటలో జరుపుతున్నామని ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవం 287వ జయంతి సందర్భంగా జనగామ నియోజకవర్గంలోని అలాగే జనగామ జిల్లాలోని బంజారా సోదరులందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 287 సంవత్సరాల క్రితం జన్మించి ఆ రోజు చదువు కానీ, కమ్యూనికేషన్ కానీ, వేరే అంశాలు కూడా ఏది కూడా లేని రోజుల్లో సంచార జాతులు ఉన్న బంజారా బిడ్డలను ఏకతాటిపై తీసుకొచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోవాలని, వ్యవసాయము అవలంబించాలని, మాంసాహారాన్ని వదిలిపెట్టేసి శాకాహారులుగా జీవించాలని, ఎల్లప్పుడూ సత్యమే పలకాలని జాతికి ఒక గొప్ప మార్గనిర్దేశకం చేసిన శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ గారు ఈరోజు దేశంలో ఉన్న 15 కోట్ల మంది, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది ప్రతి ఒక్క బంజారా బిడ్డకు కూడా ఒక ఆరాధ్య దైవం. కేవలం బంజారాలకే కాదు, సమాజంలోని ఇతర వర్గాలకు కూడా, ఎందుకంటే మంచిని బోధించే ఏ మహనీయుడైనా అందరికీ ఆరాధ్య దైవమే. ఆ రకంగా సంత్ సేవలాల్ మహారాజ్ అందరికీ కూడా ఆరాధ్య దైవముండు. అందులో భాగంగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ, దేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ మరి సంత్ సేవలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడము, ఈరోజు కూడా జనగామ నియోజకవర్గంలో అధికారికంగా నిర్వహించడం మనం గమనిస్తూ ఉన్నాము. వారు ఏదైతే మార్గదర్శకము, దారి, ఏదైతే విద్యా బుద్ధులు ఈ జాతికి చెప్పించారో వారి మాటలో ప్రతి ఒక్క బంజారా బిడ్డ చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ, ఈ సమాజాన్ని ముందు నడిపించడంలో కానీ వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ జాతి యొక్క గౌరవం పెంచే విధంగా, అలాగే సమాజం యొక్క అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్క బంజారా బిడ్డ ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగా ముఖ్యంగా జనగామ నియోజకవర్గంలో, జనగామ జిల్లాలో ఇక్కడ ఏదైతే బంజారా సోదరులు అయితే ఉన్నారో ఐకమత్యంతో ఒకే తాటిపై ఏక్ జాత్ ఏక్ వాత్, అంటే బంజారా భాషలో ఒక జాతి ఒక మాట ఒక భాష, ఏక్ జాత్ ఏక్ వాత్ ఏక్ భాష అనుకనుక దాన్ని ఈ రకంగా ముందుకు పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క బంజారా సోదరిమణులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 287 సంత్ శ్రీ సేవలాల్ మహారాజు జయంతి ఉత్సవాలకు వచ్చినటువంటి మేనుగా నా బంజారా తల్లులకు, ఈ అమ్మలక్కలకు నా శిరస్సు వంచి పాదాభివందనాలు. జయంతి కోసం 287వ ఈ సేవలాల్ జయంతి కార్యక్రమానికి గత ప్రభుత్వం ₹1 కోటి ఇస్తే ఈ సంవత్సరం
2 కోట్ల రూపాయలు ప్రకటించింది గవర్నమెంట్, దానికి ధన్యవాదాలు. కానీ మాకు ఈ 2 కోట్ల రూపాయల కోసమో ఈ 1 కోటి రూపాయల కోసమో కాదు, మా లంబాడీలకు శాశ్వతమైన పరిష్కారం చేయలేకపోతే దానికి తగిన మూల్యము చెల్లించక తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.